ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్తో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరా బంద్ అయింది. ఆ ప్రభావం క్యాటరింగ్ వ్యాపారులపై స్పష్టంగా కనిపిస్తోంది. వివాహాలు, ఇతర శుభకార్యాలకు పెద్ద ఎత్తున ఫుడ్ సప్లై చేసే క్యాటరింగ్ సెంటర్లు మూతలు పడుతున్నాయి. ఇప్పటి వరకు తీసుకున్న ఆర్డర్లను కట్టెల పొయ్యిలపై పూర్తి చేస్తున్నారు. కమర్షియల్ సిలిండర్లు అందుబాటులో లేకపోవడంతో సోమవారం నుంచి ఏలూరులో పలు క్యాటరింగ్ సెంటర్లు మూతపడున్నాయి. క్యాటరింగ్ సెంటర్స్ లో పనిచేసే వారికి ఉపాధి కష్టంగా మారుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు. పశ్చిమ దేశాల్లో జరుగుతున్నటువంటి యుద్ధం ప్రభావం పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలపైన చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికీ ఆక్వా రంగానికి సంబంధించి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే గ్యాస్ కొరత, ఆయిల్ ధరలు పెరగడం కూడా చాలా ఇబ్బందికరంగా మారింది. ఇదే ప్రభావం ఇప్పుడు క్యాటరింగ్ పైన కూడా చాలా ఎక్కువగా పడింది. కమర్షియల్ సిలిండర్ల కొరత ఏర్పడడంతో పెద్ద పెద్ద ఆర్డర్లు చేసేటటువంటి ఈ క్యాటరింగ్ సంస్థలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రస్తుతం మనం చూస్తున్నట్టుగా ఈ పుల్లల పొయ్యలపైన ఆధారపడి ఆ ఆర్డర్స్ అనేవి కొనసాగిస్తున్నారు. ఇదంతా కూడా వేసవికాలం. ఆ కమర్షియల్ సిలిండర్ల పైన చేసినటువంటి వంటతోటి కొంత కంఫర్ట్గా ఉంటుంది, అంటే వేడి తక్కువగా ఉంటుంది. అలాగే ఈ పుల్లల పొయ్యలు కనుక ఉపయోగించినట్లయితే దాంతో చాలా ఎక్కువ శ్రమ, అలాగే ఆర్డర్స్ చేయడం కూడా చాలా కష్టమని ఇక్కడ ఉండేటటువంటి నిర్వాహకులు చెప్తున్నారు. ప్రస్తుతం మనం ఏలూరులో ఉన్నటువంటి ఆషరు ఈ క్యాటరింగ్ సంస్థకు సంబంధించి జరుగుతున్నటువంటి పనులు మనం చూస్తున్నాం. కొద్ది రోజుల నుంచి కమర్షియల్ సిలిండర్ల కొరత ఏర్పడడంతో భారీగా పుల్లల పొయ్యిలు ఏర్పాటు చేసి వాటిపైన వంటలు అనేవి కొనసాగిస్తున్నారు. మరో పక్కన పెద్ద ఎత్తున సిద్ధమైనటువంటి వంటలన్నిటిని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. వీటిలో ఎక్కువ శాతం ఆర్డర్స్, అలాగే కర్రీ పాయింట్స్కి కూడా ఇవన్నీ కూడా వెళ్తూ ఉంటాయి. అయితే వీటికి అవసరమైనటువంటి కమర్షియల్ గ్యాస్ ఏదైతే ఉందో దాన్ని కొరత అయితే చాలా ఎక్కువగా ఇక్కడ కనిపిస్తూ ఉంది. దీంతో వాటన్నిటిని కూడా తయారు చేయడం, ఆహార పదార్థాలన్నింటినీ కూడా తయారు చేయడం కష్టమవుతుంది. మనతో మాట్లాడేందుకు దీని నిర్వాహకులు ఉన్నారు. అని చెప్పండి, మొత్తం ఏ రకంగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు ఇబ్బంది, ఏ ఇబ్బందులు ఎదురవుతాయి? అంటే మనకు మామూలుగా 20 సిలిండర్లు వేసేవాళ్ళు ఇప్పుడు ఇవ్వట్లేదు. అది మనకు కొద్దిగా బాగా ఇబ్బందిగా ఉంది. వారం బట్టి ఇదే సమస్య. ఈ పొలాల మీద చేయటం వల్ల ఒక పూట చేస్తే ఒక పూట చేయలేకపోతున్నాం. 20కి ఏంటంటే పొద్దున్నే 4ంటికి వచ్చి మొదలు పెట్టుకునే వాళ్ళం. ఇప్పుడు తెల్లవారుజామున ఈ ఎండ దెబ్బకు భయపడి పొద్దున్నే 3-2ంటికి వచ్చి మొదలు పెట్టుకొని 8ంటికల్లా ఈ టైంకి క్లోజ్ చేయవలసి వస్తుంది. దానివల్ల అయితే సాయంత్రం పూట ఆర్డర్స్ అన్నవి తీసుకోవట్లేదు. ఈ ఉన్న ఆర్డర్లు, ఒప్పుకున్న ఆర్డర్లు మరి అడ్వాన్సులు తీసుకున్నవి ఉన్నాయి కాబట్టి అవి చేయకి తప్పదు. ఇక అందుకని ఈ ఆర్డర్లు అయిపోయే వరకు చేసి ఆ తర్వాత ఆపుదామా ఏంటి సిలిండర్లు వచ్చే వరకు అన్న దాని గురించి చూస్తున్నాం. మొత్తం ఎంతమంది పని చేస్తారు? మీరు పని కనుక ఆపితే మొత్తం ఆ ప్రభావం ఎంతమంది పైన పడుతుంది? మన దగ్గర పనిచేసే వాళ్ళు అయితే రెగ్యులర్గా అయితే 15 మంది లేడీస్ ఉంటారని, 10 మంది కుర్రోళ్ళు ఉంటారు. అవుటర్స్ సర్వింగ్ వాళ్ళే కానీ ఆటోలే కానీ మొత్తం మీద వాళ్ళు 40 మంది వరకు ఆధారపడి ఉంటారు. అంటే ఆర్డర్ మీద ఆటోలు కానీ తర్వాత వర్కర్స్ కానీ వస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ అది కూడా నడుస్తూ ఉంది. ఇప్పుడు వచ్చేటటువంటి ఆర్డర్స్ మరి వాళ్ళకి కూడా ఇబ్బంది కదా, మరి వాళ్ళకి ఏం సర్ది చెప్తున్నారు? ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎవరికి క్యాటరింగ్ అన్నది రాయట్లేదు. ప్రజెంట్ అదే ఉన్న సమస్య చెప్తున్నాము. ఇక మళ్ళీ 4 రోజులు ఆగిన తర్వాత చూడాలి ఈ సమస్య గురించి. అంటే ఇప్పుడు కమర్షియల్ సిలిండర్లు ఉపయోగించడానికి, అలాగే పుల్లల పొయ్యి మీద చేయడానికి ఏంటి వచ్చేటటువంటి ఇబ్బంది? పుల్లల పొయ్యి మీద అంటే కళ్ళు మంటలు, తర్వాత ఈ దింపడం కానీ, గిన్నెలతో దింపడం కానీ చాలా ఇబ్బంది. ఓ పక్క పట్టుకుంటే ఓ పక్క కాలుతాం, అంటే గబుక్కున మనం పెట్టిన రాళ్ళు కానీ ఎటైనా జరిగితే మీద పడే అవకాశాలు ఎక్కువ. గ్యాస్ మీద ఏంటంటే అలా పెట్టింది అలా ఉండిపోద్ది, మనకి ఇబ్బంది ఉండదు. పొయ్యి కట్టుకోవడానికి, ఆరుకోవడానికి ఉంటుంది. ఇది ఏంటంటే ఇంకా వెలిగించిన తర్వాత ఇక మన దగ్గరే ఉండి కలుపుతూ ఉండాలి. మంట తగ్గించుకోవడానికి కానీ పెంచుకోవడానికి కానీ ఇక అవ్వదు. మరి యుద్ధం ప్రభావం, ఎక్కడో యుద్ధం జరుగుతుందంటే ఆ ప్రభావం మీ పైన పడుతుంది అనేటటువంటి విషయాన్ని ఎప్పుడైనా అనుకున్నారా, ఊహించారా? అసలు ఇలా వస్తుందని అసలు మనం ఊహించలేదండి. కరోనా కంటే ఇది మరీ దారుణంగా ఉంది ఉన్న పరిస్థితి అయితే. అంటే రేట్లు కూడా ఏమైనా పెరిగినాయి? ఆయిల్ రేట్స్ కానీ మీరు చేసేటటువంటి రేట్స్ కూడా ఏమైనా? ఆయిల్ రేట్స్ గురించి వాటి గురించి అయితే మనకు అంత ఎంక్వైరీ లేదు. 150 అన్న దాని గురించి మనం దీని గురించి లెక్క చేయలేం కదండి. ఇప్పుడున్న సిచ్యువేషన్ అలా ఉంది. ఇది క్యాటరింగ్ సంస్థలకు సంబంధించి నిర్వాహకులు చెబుతున్నటువంటి విషయం. ప్రస్తుతం కమర్షియల్ సిలిండర్లు ఏవైతే ఉన్నాయో వాటి కొరత కారణంగా దాదాపు, అంటే ఈ ఒక్క సంస్థలోనే దాదాపు 30 మంది నుంచి 50 మంది వరకు పనిచేస్తున్నారు. ఈ పని కనుక నిలిపివేస్తే వాళ్ళందరికీ కూడా ఉపాధి అనేది కొంత ఇబ్బందికరం అవుతుంది. అయితే ఇప్పటికీ వచ్చినటువంటి ఆర్డర్స్ని క్యాన్సిల్ చేసుకోవడం కరెక్ట్ కాదు కాబట్టి ఇప్పటి వరకు ఉన్నటువంటి వాటిని కొనసాగిస్తున్నారు. ఇక సోమవారం నుంచి కూడా సిలిండర్లు లేకపోవడంతో ఈ క్యాటరింగ్ సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మూతపడేటటువంటి అవకాశం కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ కరీష్ శ్రీనివాస్తో మల్లికార్జున్, ఏలూరు నుంచి.